హై వ్యూవర్స్, రేపు శ్రీరామనవమి. దానికి ముందు రోజు ఈ వీడియో ఇవ్వాల్సి రావడం నిజంగా చాలా కోఇన్సిడెన్స్. ఎందుకంటే ఒకప్పుడు ఊరిలో ఒక రామాలయం ఉండేది. ఆ రామాలయం దగ్గరికి ఊరంతా వెళ్ళి చక్కగా శ్రీరామనవమి పండుగ చేసుకునే వాళ్ళు. ఇంటిళ్ళ పాది అక్కడికి వెళ్ళేసి పానకం, పప్పు, దాన్ని ఏమంటారు, పానకం అండు, తర్వాత ఇంకోటి పెడతారు చూసారా, పప్పుతో పెడతారు, అవి ఇలా వడపప్పు. బట్ నా చిన్నప్పుడు అలా అరౌండ్ 2000 వచ్చే సమయానికి ఈ శ్రీరామనవమి అన్నప్పుడు ఒక్కొక్క కులం వాళ్ళు ఒక్కొక్కలా చేయడం మొదలెట్టారు. కులాల వారికి విడిపోయారు ఊళ్ళల్లో. అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఇదేంటి దేవుడు అన్నప్పుడు అందరూ కలిపి కదా ఒక చోటకి రావాలి కదా, ఏంటి ఇలా చేశారని. వినాయక చవితి అలాగే చేశారు. మీరు చర్చిలకు సంబంధించి చెబితే ఇది ఎందుకని మీరు అంటారేమో, నేను గతంలో చెప్పే ఇప్పుడు కూడా చెప్తున్నా. నాకు మనుషులంతా ఒకటే, మనుషులంతా కలిసిమెలిసి సంతోషంగా నేను కోరుకునేది ఇది. ఇక దేవుడు అంటారా, దేవుడి విషయంలో కూడా గ్రూపులుగా వర్గాలుగా వేరుపడితే నాకు నచ్చదనమాట. క్రైస్తవులైనా ముస్లింలైనా ఎవరైనా సరే. చాలా సందర్భాలు మీకు చెప్పాను, ముస్లింల సమితి షియాలు, సున్నీలు, పస్మండ వర్గాలకు సంబంధించి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ క్రైస్తవులకు సంబంధించి రోమన్ క్యాథలిక్లు అని తర్వాత వాళ్ళు రకరకాలు ఉంటూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ జరిగేది వ్యాపారం అండి. సైమనీ అని చెప్పేసి SIMONY, చర్చిలు అమ్మబడును కొనబడును. వీకెండ్ స్పెషల్ స్టోరీగా తీసుకున్నాను ఇది. ఎందుకంటే భారతదేశంలో మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే, మొన్న ఎవరో చెప్పారు, రఘురామకృష్ణరాజు దగ్గరకు ఎవరో వెళ్ళి చర్చి గురించి ఏదో మాట్లాడితే అన్నాడంట ఆయన. సబ్జెక్ట్ కరెక్షన్ ఆయన కాదని నాకు కరెక్ట్గా ఐడియా రావట్లేదు, బట్ ఆయన నేను విన్నా. ఆల్రెడీ మొన్న ఎవరో అన్నారు, ఏమని, ఏమయ్యా ఏపీలో 3 లక్షల మంది ఉన్నారు క్రైస్తవులు, మీకు 30,000 చర్చిలు ఏంటయ్యా అని అన్నారంట ఆయన. నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. 3 లక్షల మంది ఏంటి, 30,000 చర్చిలు ఏంట్రా బాబు అని. జగన్ అలా చేశాడా, లేదా వీళ్ళు అలా చేస్తారని వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఈ మాట ఎందుకంటానంటే, అమెరికాలో రానున్నటువంటి కొన్ని సంవత్సరాలలో అక్షరాల 1,00,000 పైగా చర్చిలు మూతబడబోతున్నాయి. మూతబడి ఆ చర్చిలే ఖాళీగా ఉండవండి. ఆ చర్చిని రెస్టారెంట్గా మారుస్తారు, హోటల్స్గా మారుస్తారు, మ్యూజియంలుగా మారుస్తారు, వాళ్ళ నివాస స్థలాలుగా మార్చుకుంటారు, లైబ్రరీస్గా మారుస్తారు. ఇప్పుడు ఇదే యూరోప్ కావచ్చు, అమెరికా కావచ్చు, వెస్ట్రన్ కంట్రీస్లో నడుస్తున్నది. ఈ సైమన్ మ్యాగస్ అని చెప్పేసి బైబిల్ అతని గురించి ప్రస్తావన ఉంటుంది. అపోస్తలుల దగ్గర శక్తిని కొందామని ట్రై చేస్తాడు. శక్తిని కొని తాను శక్తివంతుడు అవ్వాలంటాడు. మన పురాణ ఇతిహాసాలు మొత్తం తిరిగేస్తే ఇలా దండం పెట్టేసి నా తపశక్తి అంతా నీకు ఇస్తున్నానని అంటాడు. దాన్ని ఇతను ఉన్న ఆ శక్తి అంతా అతనిలోకి వెళ్ళిపోయింది. అతనికి ఎందుకు ఇస్తున్నాడంటే, అతను వరం కోరుకోవటం కావచ్చు, ఇతను కావాల్సిన ఏదైనా అతను చేసి పెడితే ఉండొచ్చు, అవునా కదా. ఇలా ఇప్పుడు ఈ చర్చిలకు సంబంధించి చాలా చోట్ల ఇదే నడుస్తుంది. ఈవెన్ నాస్తికులైనటువంటి వాళ్ళు కూడా అది చర్చిది దేవుడిది నాకెందుకని అంటలేదు వాళ్ళు. నాస్తికుడు అది ఖాళీ స్థలం బాగుంది, ఎవరూ రావట్లేదు, ఇంతకుముందు చర్చ అంట, అయితే ఏముంది అని తీసేసుకుంటున్నారు. విదేశాలలో నాస్తికులు భయంకరంగా పెరుగుతున్నారు. మన దగ్గర వచ్చేసి ఆ మతంలో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, ఈ మతంలో ఉన్నటువంటి సంఖ్య పెరుగుతుంది. మనం ఇది కౌంట్ చేసుకుంటూ ఉన్నాం. అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి వారేమో వాళ్ళ మత విశ్వాస పట్ల నమ్మకంతో ఉంటూ వాళ్ళ దగ్గర వాళ్ళు చూసుకుంటున్నారు. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలోనేమో నాస్తికులు పెరిగిపోయి మనుషులు మాత్రం అంతా ఒకటన్నట్టుగా వాళ్ళు పెరిగిపోతున్నారు. బట్ మన దగ్గర మాత్రము అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ మతానికి చెందిన చర్చిలు పెరుగుతున్నాయి, మసీదులు పెరుగుతున్నాయి, గుళ్ళు పెరుగుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే దేవాలయాలు, గుడులు చాలా చోట్ల పాడుబడ్డ స్థితిలో ఉన్నాయి. ఇందా నేను చెప్పబోతుంది కూడా ఇదే, స్టార్టింగ్ డైవర్ట్ అయ్యాను. ఈ పండగ రోజు అన్నట్టుగా హడావుడి చేస్తారు కొన్ని చోట్ల రామాలయాలు, రిమైనింగ్ కొన్ని. ఆ తర్వాత పట్టి కూడా వదిలేస్తున్నారు. దయచేసి ఇప్పుడు నేను చెప్పబోతున్న దానిలో మెయిన్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు ఏ మతస్థులైనా కానీ మీ మతానికి చెందినటువంటి చర్చా, మసీదా, ఆలయమా ఏదైనా సరే, అది ఎప్పుడో ఒకసారి తెరుస్తున్నారు, ఎప్పుడో ఒకసారి జనాలు వెళ్తున్నారు అన్నట్టుగా ఉంటే దయచేసి దానిని మత పెద్దలు, ఆ ఊరు వాళ్ళు అంతా కలగలిపి అమ్మకానికి పెట్టేసేయండి. ఆ అమ్మకానికి పెట్టిన తర్వాత కొనేవాడు ఎవడైతే ఉన్నాడో దానిలో ఏం చేస్తారంటే కనుక్కొనివ్వండి. ఈ సైమన్ అన్నది ఏదైతే చెప్తున్నానో ఇది వాస్తవానికి రోమన్ క్యాథలిక్లు దాని ప్రకారము క్యానన్ లా అనేది ఉంటుందంట వాళ్ళది. దాని ప్రకారం ఇది భయంకరమైన నేరం అంట. కానీ వీళ్ళకి గనక ఏమాత్రం వ్యతిరేకంగా ఎవరన్నా కనుక ప్రచారం చేసినా వాడిని చంపేస్తారండి. 1494లో ఒక క్రైస్తవ పాస్టర్ ఈ సైమనీకి సంబంధించి చర్చిని కొనటం ఏంటి, అమ్మటం ఏంటి,
అవేమన్నా నార్మల్ స్థలాలు ప్రార్థనా స్థలాలు అట్టెందుకు చేస్తారని హడావుడి చేస్తే అతను ఘోరంగా చంపేశారు. ఇక అప్పటి నుంచి ఈ సైమన్ అంటే చర్చిలు అమ్మటం కొనటానికి సంబంధించి ఎవరు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. రీసెంట్గా అసలు మాట్లాడుతూ ఉన్నా కానీ ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ దేశంలోనే వాళ్ళలాగా చదువుకున్న వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళే ఏందైతే 20 మంది కూడా రావట్లే చర్చికి. మెయింటెనెన్స్ అంతా ఎవడు భరిస్తాడు? ఎన్నిసార్లు లోకల్ గవర్నమెంట్లు ఇస్తారు? అవసరమేలా తీసేయండి రా అబ్బాయి చర్చిని, ఇంట్లో ప్రేయర్ చేసుకుంటారు, లేదా అది అక్కడ ఇంకో చర్చ్ ఉంది అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకోండి. 20 మందికి చర్చి 30 మందికి చర్చి ఏంటి ఇలా? ఆ స్థలం అంతా వేస్ట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు. దాంతో రిమైనింగ్ వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. బట్ మన దగ్గర అలా కాదు. 2 ముగ్గురున్నా వాళ్ళ చర్చి వాళ్ళదే, వాళ్ళ గుడి వాళ్ళదే, వాళ్ళ మసీదు వాళ్ళదే. ఆ దేవుని వాళ్ళు జోలికి వచ్చారో ఇంక అంతే. అప్పుడు వస్తారు, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, మొత్తం వస్తారు అప్పుడు. ఇంకా అరే రెగ్యులర్గా చర్చికి వెళ్ళండిరా, రెగ్యులర్ ఈ గుడికి వెళ్ళండిరా అంటే వారానికి వస్తారో ఎప్పుడో ఒకసారి వెళ్తారు. శుభ్రం చేయండిరా, నీట్గా చేయండిరా అంటే ఆహా. అక్కడ ఏదైనా చిన్నపాటిది గవర్నమెంట్ వాళ్ళు డెవలప్మెంట్ కోసం కదిలించారా మొత్తం వస్తారు మా మతం మా విశ్వాసాలని. సో వీకెండ్ స్పెషల్గా ఇదే నేను తీసుకున్నాను, ఆలోచింప చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అక్షరాల ప్రపంచవ్యాప్తంగా ఒకనాడు రవి అస్తమించిన సామ్రాజ్యం అంటూ విర్రవీగినటువంటి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క దేశం బ్రిటన్లో ఓకేనా, ఏది మొత్తం క్రైస్తవులు అంటే బ్రిటన్ అంటే క్రైస్తవులు అనుకుంటూ ఉంటారు కదా. జీసస్ పుట్టింది జెరూసలేమైనా, బట్ రోమన్ సామ్రాజ్య పాలకులు ఎవరైతే వాళ్ళు మొత్తం స్ప్రెడ్ చేశారు. ఇక బ్రిటిష్ వాళ్ళు కూడా ఇక ఆ రకంగా. దెన్ ఆ బ్రిటన్లో గడిచిన 15 సంవత్సరాలలో అక్షరాల 49,000 నుంచి 38,000కి చర్చిలు తగ్గిపోయాయి. 38 అంటే ఇది ఒక 2, 9 అది ఒకటి, అంటే 11,000 చర్చిలు అండి ఒక్క 15 సంవత్సరాల్లో తగ్గింది. బట్ మన దగ్గర కౌంట్ తీయండి, జగన్మోహన్ రెడ్డి హయాంలోని ఏపీలోని ఎన్నో చర్చిలు వచ్చాయి. అలాగే తెలంగాణలో, ఇండియా వ్యాప్తం కూడా అలాగే మసీదులు కూడా వస్తున్నాయి. గుడులు అన్నప్పుడు వస్తున్నాయి, ఎలా కులానికి ఒకటి అన్నట్టు. ఇదే నాకు అసలు నచ్చటంలా. మతం ఏదైనా సరే, మరలా చెప్తున్నా, మతం ఏదైనా సరే ఆ దేవుడు చెప్పింది మీరు బోధించాలా, ఆ దేవుడి కోసం మీరంతా ఏకమే చక్కగా పండగ చేసుకోవాలా, అంతే తప్ప కులానికి ఒకళ్ళు వర్గానికి ఒకళ్ళు ఏంటిది. మొన్న పాస్టర్ ప్రవీణ్ సంబంధించి వీడియోలు ఇస్తున్నప్పుడు కూడా ఇదే మెన్షన్ చేశాను నేను. ఈ వర్గాలు పాస్టర్లకు సంబంధించేసి గ్రూపులుగా ఉంటాయంటే మరి అట్లా ఏమైనా గొడవ అయిందేమో, మరి అట్లా ఏమైనా చంపినారేమో, అందుకే మటన్ ఇంత గట్టికంటున్నారు వీళ్ళు అని చెప్పేసి అది కూడా అన్నా. బట్ అలా ఏమి ఎవరు అనుకోరు, అది నిజం చాలామంది అన్నారు. సర్లే మనకి ఎందుకంటే టాపిక్ కూడా వదిలేశారు. సో ఇప్పుడు అనేది అదేనండి, అవునా కాదా మీరే క్రాస్ చెక్ చేయండి. మా వర్గం మా సంఘం అంటూ అన్ని మతాలలో ఉన్నారు, అది నిజం. మా యూనియన్ అంటూ ఎలాగైతే రాజకీయాలు కావచ్చు కార్మికులు కావచ్చు ఉంటారో, ఈ మతానికి సంబంధించి కూడా మా పాస్టర్లు మా మతాధికారులు అంటూ ఉండిపోయినారు. సో ఇప్పుడు ఓవరాల్ ఈ మొత్తం యొక్క వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? విదేశాలలోనేమో ఉన్నటువంటి చర్చిలని, జనాలు రానటువంటి చర్చిలనేమో అమ్ముతున్నారు, కొంటున్నారు, అండ్ వాటిని బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుంటున్నారు, నెదరేవాడికి ఉపయోగిస్తున్నారు. బట్ మన దగ్గర మాత్రము గుడులు కావచ్చు, చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, చాలా వరకు అలా వదిలేస్తున్నారు. ఈ చర్చిలు నాకు తెలిసి కళ ఉండట్లేదు, ఎవరొకరు వాడేస్తున్నారు. కానీ బట్ ఇప్పుడు కూడా పెరిగిపోతున్నాయి. అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి మనమేమో చర్చిలు పెంచుకుంటా పోతున్నాం, అభివృద్ధి చెందినటువంటి దేశాలను చర్చలు తగ్గిస్తూ పోతున్నారు, వాటినేమో మంచి వాటికి వినియోగిస్తూ ఉన్నారు. సో ఈ వీడియో నుంచి మీకు ఏం అర్థమైంది కింద కామెంట్లో తెలియచేయండి. బట్ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, అభివృద్ధి అంటే మత విశ్వాసాలని బ్లైండ్గా ఫాలో అవటం కాదు, మతాధికారులు ఏది చెప్తే బ్లైండ్గా వెళ్ళిపోవటం కాదు. మీరు ఏ దేవుడిని అయితే నమ్ముతారో ఆ దేవుడికి సంబంధించిన ఆ గ్రంథం ఏదైతే ఉందో దానిలో ఉన్నది మీరు ఫాలో అవ్వండి. అందులో ఉన్నది కూడా మంచి అన్నది మీకు అర్థమైతేనే ఫాలో అవ్వండి, అదర్వైజ్ దాన్ని కూడా వదిలిపెట్టనే కాదు. విదేశాలలో చాలామంది క్రిస్టియానిటీకి దూరం అవుతున్నా, నాస్తికులుగా మారుతున్నా, బైబుల్లో ఉన్నది మరి వాళ్ళకి నచ్చలేదో, వాళ్ళు నమ్మలేదో, అది ఇక మీరే చెప్పాలి, వాళ్ళే చెప్పాలి. బట్ రానున్న రోజులలో అయితే మన దేశం పక్కన పెడదాం, అభివృద్ధి చెందిన దేశాలలో అయితే నాస్తికులు విపరీతంగా పెరిగిపోతున్నారు. హ్యుమానిటీ అంటున్నారు, మనుషుల్లోనే దేవుడు అంటూ ఉన్నారు, అసలు దేవుడే లేడు అంటున్నారు. ఇంక రానున్న రోజుల్లో మరి ఎలా దారితీస్తుంది ఏంటో చూద్దాం. బట్ చర్చిలు మాత్రం సైమని అమ్మబడును కొనబడును, బట్ వాటిని బ్రహ్మాండంగా వాళ్ళు యూటిలైజ్ చేస్తున్నందుకు మెచ్చుకుంటూ ఉన్న వాళ్ళని.